అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం ఏ ఏ పదార్థాలు నీటిలో కలుస్తాయో, ఏ ఏ పదార్థాలు నీటిలో కలవో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం తీసుకున్న పదార్థాలు పసుపు, ఇసుక, శుద్ధపొడి, సాల్ట్. ఇప్పుడు నువ్వు తీసుకున్న పసుపు పొడిని, ఇసుకను ఆ నీటిలో వేయు. వరుణ్, ఇప్పుడు నువ్వు తీసుకున్న శుద్ధపొడి మరియు సాల్ట్ని ఆ నీటిలో వేయు. ఇప్పుడు చూడండి, ఇసుకను ఇందులో వేస్తున్నాం. ఇంకో జంతులో పసుపు వేస్తున్నాం. ఇందులో ఉప్పు వేస్తున్నాం. ఇంకో దాంట్లో శుద్ధపొడి వేస్తున్నాం. చూశారు కదా, పూర్తిగా ఉప్పు నీటిలో కలిసిపోయింది, కానీ శుద్ధపొడి మాత్రం అస్సలు కలవలేదు. చూశారు కదా, పసుపు నీటిలో కలిసిపోయింది, కానీ ఇసుక మాత్రం కలవలేదు. ఈ ప్రయోగం ద్వారా కొన్ని పదార్థాలు నీటిలో కలిసిపోతాయి, కానీ కొన్ని పదార్థాలు నీటిలో కలవు.